కార్యక్రమం పెడతారేమో అనుకున్నాం. ఆర్థిక ఇబ్బందుల ద్వారా పెట్టలేకపోయినారు. కాబట్టి పేరు అనగానే ఒక జీవితాన్ని అంతటి కంట్రోల్ చేసేది పేరు. ఓ జీవితం అంతా ఈ రోజు పెట్టిన పేరు ఈ భూమి మీద ఉన్నంత వరకు అది ఒక ముద్ర. అంటే ఇది గొప్ప సంగతి. నామకరణం అనేది చాలా పెద్ద పని అండి. ఈ నామకరణం అనేది ప్రభువారు కొంతమంది వారి పాత పేర్లు మార్చి కొత్త పేర్లు పెట్టాడు. సీమోను పేతురు సీమోన్ని పేతుని సీమోనుగా మార్చాడు, కేఫానుగా మార్చాడు, అబ్రహాముగా మార్చాడు, యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు. ఇలా పేర్లు మార్చాడు, దేవుడు మార్చాడు. ఈ పేరు ఇప్పుడు దేవుడే పెడుతున్నాడు కాబట్టి మనం మారడానికి లేదు. మీరు రికార్డెట్లో కూడా ఇదే పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. మరి పేరు పెట్టండి అని మా పిల్లలు అన్నప్పుడు మరి ఏం పేరు పెట్టాలి మీరు చెప్పండి అమ్మా, పెడతానంటే మీ ఇష్టమని ఎబినేజర్ అని చెప్పాడట. మరి ప్రేమకి ఇష్టం లేదేమో. దేవుని స్తోత్రం. ఎబినేజర్ మాకు కావలసినడా జెన్నీ? ఓకే. ఈ పిల్లడు ఈ మందిరంలో పుట్టాడు, ఆ పిల్ల కూడా ఈ మందిరంలో పుట్టింది. ఇద్దరికి దేవుడు పేర్లు పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చాడు. ఈ రెండవ బిడ్డ మగ పిల్లడిగా దేవుడు ఇచ్చిన మగైన ఆడపిల్లని ఒకటే. ఈ సందర్భంగా నేను ఒక చిన్న ప్రార్థన చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక నామంలో ఒక నామమును వెల్లడి చేస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ కొందనాలు. నా కుటుంబము నాయన ఎబినేజరు, ప్రేమ, జెన్నీ, అమూల్య జెన్నీ నిజంగా కుమార్తెను అమూల్యంగానే జీవించేస్తాను. అమూల్యమైన రత్నముగా సంటిబిడ్డ నుంచి అనుకొందిన ఇదిగో నాయన వారు ఆశ కలిగి ఉన్నారు. వాళ్ళ ఆకాంక్ష ఒక మగబిడ్డడు కావాలని వారు ఆశపడే ఉండొచ్చు. లేకపోతే నీ ఆకాంక్ష అది నీ కాంక్ష అయ్యా. జయము నా ఆశ అయితే అది నీ కాంక్ష. జయము పొందడమే నీ కాంక్ష డాడీ. ఈ బిడ్డకు నీ నామమును వెల్లడపరుస్తూ ఉండగా మీ పక్షముగా మీ పేరట పెట్టబడుతున్న ఈ పేరు ఈ కుమారుడికి స్థిరస్థాయిగా నిలిచిపోవాలి. ఆ పేరు ద్వారా కుమారుడు ఎదగాలి, వర్ధిల్లాలి. మీ దయ్యందులు పెద్దల దయ్యందులు వర్ధిల్లాలి. సంఘములో ఎదగాలి, మీరు సంఘములో పెంచాలి. విడుదల చేయ అయ్యా నీ నామకాంత కొరకు పేరును వెల్లడి చేస్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ కుమారుడికి ఆకాంక్ష జోయల్ అనే పేరును ప్రకటిస్తూ ఉన్నాను. ఆకాంక్ష జోయల్, జోయల్ అన్న సంతోషం. ఆకాంక్ష అంటే ఆశపడి కోరిక కలిగి ఉండటం. ఈ ఆకాంక్ష వాళ్ళ ఆకాంక్షను దేవుడు తీర్చాడు. ఆ ఆకాంక్ష జోయల్ అనే పేరును స్థిరపరుస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, నీ కృపగల దేవ, బిడ్డను ఈ రోజు నుంచి జాయిల్గా జీవించాను. ఎప్పుడు సంతోషంగా జీవించాలా అయ్యా నీ సహాయాన్ని పట్టించాను. వారిని కలిగిన తల్లిదండ్రులను బిడ్డకిచ్చిన అక్కను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. కళ్ళు మూసుకుంటారండి.